సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం మ్యూచువల్ ఫండ్స్‌లో గూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుండు అని చాలామంది అనుకుంటారు. సో, ఇప్పుడు మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అయితే మంచిదంటారా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయితే మంచిదంటారా? ఈ రెండిట్లో ఏది మంచిది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ వచ్చిద్ది. హలో గైస్, దిస్ ఇస్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సో ఇప్పుడు ఫస్ట్ దీని గురించి మనం దీని గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి మనీ అనేది మనకి సేఫెస్ట్ ఉండేది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బాడీ కాబట్టి, గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మన మనీ అనేది మనకి ఇక్కడ సేఫెస్ట్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఎటువంటి రిస్క్ ఉండదు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే దగ్గర దగ్గర ఒక 8% వరకు మాత్రమే మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో మనకి ఇప్పుడైతే రిటర్న్స్ అనేది ఇస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 8 నుంచి 8.2 వరకు అయితే ప్రెసెంట్ అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సేఫెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ పడిపోయినా గానీ మనకి ఎలాంటి సంబంధం లేదు. మార్కెట్ పడినా పెరిగినా గానీ మనకి 8.2% వరకు మాత్రమే మనకి ఇంట్రెస్ట్ అయితే మనకి లభిస్తుంది. సో దాంతో పాటు మనకి నార్మల్ గా ఎవ్రీ మంత్ మనకి ఒక సాలరీ లాగా మనకి ఇన్కమ్ కూడా మనకి కావాలంటే దీనిలో కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మంచి ఒక పాజిటివిటీ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో. అండ్ ఇక్కడ మన నెగిటివిటీ కనుక మనం చూసుకున్నది, ఇక్కడ నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి? ప్రతి స్కీమ్స్ లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఈ స్కీమ్ లో మనకి నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి అనంటే, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఒక 8.2 వరకు పర్సెంటేజ్ వరకు మనకి ఇంట్రెస్ట్ అయితే మనకు లభిస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు మనకి ధరలు అనేది నార్మల్ గా మనం పెరుగుతున్నాయి. సో ఇప్పుడు లాస్ట్ ఒక 5 years ముందు ఒక బిస్కెట్ కాస్ట్ కానీ, ఒక చాక్లెట్ కాస్ట్ కానీ ఎంతుంది? సో ఇప్పుడు ఎంతుంది? దాని క్వాలిటీ కానీ, దాని క్వాంటిటీ కానీ ఎంతుంది? మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడికి మనకు తెలుస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది మనకి దగ్గర దగ్గర ఒక 6 నుంచి ఒక 7% వరకు మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి దగ్గర దగ్గర ఒక 8.02% వరకు మాత్రమే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇస్తున్నారు. సో అక్కడ మనకి ఎంతో కొంత మనకి మనీ అనేది మనం అక్కడ లాస్ అవుతున్నాం. అదొకటి మనకి ప్రాబ్లం. ఇక్కడ ఏదంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనకి ఇక్కడ టైం పీరియడ్ వరకు మనకి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 15 years నుంచి ఒక 30 years వరకు మనకి ఇక్కడ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో మనకి డబ్బు ఎప్పుడైతే మనకు అవసరం ఉందో, సో అప్పుడు ఆ మనీ అనేది అప్పటికి మనం విత్‌డ్రా అనేది మనం చేయలేం. ఎటువంటి సిట్యుయేషన్స్‌లో అయినా మనం చేయలేం. అదొక నెగెటివ్. అది కాకుండా అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక 30 lakhs వరకు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయగలం. అంతకు మించి మనం ఇక్కడైతే మనం చెయ్యలేము. అదొక డ్రాబ్యాక్ అయితే ఉంది. సో పాజిటివిటీస్ ఉన్నాయి. సో ఇందులో నెగటివిటీస్ కూడా ఉన్నాయి. మీకు మీ ఏదైతే మీ రిస్క్ టేకింగ్ అయితే మీరు చేయలేరు. మీ మనీ అనేది మీకు సేఫెస్ట్ కావాలంటే ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్‌లో అయితే మనం ఈజీగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉండబోతుంది? మ్యూచువల్ ఫండ్స్‌లో మనం పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇప్పటి నుంచి కూడా మన ఎస్ఐపి ఇలా చేసుకున్నట్లయితే కాంపౌండింగ్ అవుతది. మన హిస్టారికల్‌గా మనం చూసుకున్నట్లయితే 12 నుంచి ఒక 15% వరకు మనకి ఇంట్రెస్ట్ అయితే మనకు లభిస్తుంది. అలాంగ్ విత్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకు అక్కడైతే లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయితే లాక్ ఇన్ పీరియడ్ ఉంది. ఇక్కడైతే అసలు లాక్ ఇన్ పీరియడ్ అస్సలు ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత ఎస్‌డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఎంతైతే మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం చేసుకోగలం. అక్కడైతే లిమిటెడ్ ఉంది. ఒక 30 lakhs వరకు అక్కడైతే లిమిట్ ఉంది. సో ఇక్కడైతే ఆ లిమిట్ కూడా లేదు. సో మన లాంగ్ రన్‌లో మనం చూసుకున్నట్లయితే ఒక 10-20 years కానీ, 10-15 years వరకు కానీ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద మార్కెట్ సిట్యుయేషన్, మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతుంది. మార్కెట్ నెగెటివ్‌లో ఉండిద్ది. సో మార్కెట్ ఒకవేళ రిటర్న్స్ ఇచ్చినట్లయితే 10-15 years వరకు మనకి మంచి కార్పస్ అనేది మనకి అక్కడ జనరేట్ అవుతుంది. అలాంగ్ విత్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనకి మనీ అనేది మనకి అవసరం ఉన్నప్పుడు మనీ అనేది మనం వెంటనే మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ మనీ అనేది పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, ఫండ్ మేనేజర్స్ దాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ టీమ్ ఉండిద్ది. రీసెర్చ్ టీమ్ ఉండిద్ది. ఒక్కొక్క ఫండ్ మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఫండ్స్‌లో మనం పెట్టుకోవాలి, ఏ స్కీమ్స్‌లో పెట్టుకోవాలి, ఫండ్ మేనేజర్స్ వాళ్ళ టీమ్ వాళ్ళు మొత్తం దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు కాబట్టి సో రిస్క్ ఉంటుంది. దాని తగ్గట్టు రివార్డ్ కూడా ఉండిద్ది. సో ఎవరైతే మీరు రిస్క్ తీసుకోలేరు, మాకు అసలు రిస్క్ కూడా నాకొద్దు అన్నట్టు మీరు ఎప్పుడైనా మీకు భావిస్తే మీరు సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ మనకి రిస్క్ నాకు కావాలి, రిస్క్ ఉన్నా గానీ పర్లేదు, నా డబ్బు పోయినా గానీ పర్లేదు, నేను రిస్క్ తీసుకునే కెపాసిటీ నాకుంది
అని అనుకుంటే సో ఇప్పుడు మీరు నార్మల్‌గా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మార్కెట్‌లో చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా మీరెళ్లి మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్‌గా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీరు రిస్క్ తీసుకునే కెపాసిటీ మీకున్నట్లయితే. సో ఇదుంది. సో ప్రోస్ ఇది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ సిట్యుయేషన్స్‌ని బట్టి మనకి మొత్తం నెగెటివ్ ఉండిద్ది. ఆ నెగెటివ్ చూసిన తర్వాత కూడా మన పానిక్ సెల్లింగ్ అనేది మనం అక్కడ చేసుకుంటామనమాట. సో ఇంకోటేంటంటే మనకి రైట్ ఫండ్ మనం చేసుకోకపోవడం కూడా అది కూడా మనకొక డ్రాబ్యాక్ ఉండిద్ది. సో సీనియర్ సిటిజన్ మీరు రిటైర్మెంట్ కావాలి కాబట్టి మీరు మీ మనీ మీకు సేఫ్‌గా కావాలంటే అటేపు వెళ్ళండి. లేకపోతే కొంతమంది అందులో పెట్టుకోవచ్చు. కొంతమంది ఇందులో కూడా మీకు వెల్త్ క్రియేషన్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీకు కొంత అమౌంట్ ఇందులో పెట్టుకోవచ్చు. మీరు అందులో దాంతో పాటు మీకు సేఫ్ కూడా మీకు కావాలని అందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నట్లయితే లాక్ ఇన్ పీరియడ్ ఉండిద్ది. అది కొంచెం మీరు జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానెల్‌లో వస్తానే ఉంటే మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.